న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతిని గాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్కు అత్యంత గొప్పది. నువ్వు గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడవు, ప్రేమ కలిగిన వాడవు, ప్రేమయ్యి ఉన్నటువంటి దేవుడవు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నిన్ను మేము అడుగుతున్నాము ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ బిడ్డలను నీ దరి చేర్చుకోమని వేడుకుంటున్నాను. వారికి వినగల ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా, బోధకుడవు నువ్వు బోధిస్తే మా జీవితాలు సరిచేయబడతాయి. నన్ను బోరగా వాడుకోండి. మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. మీ మాటలు వినసొంపైనవి, మీ మాటలు అద్భుతమైనవి. నీ మాటలు నాయనా తేనె కంటే మధురమైనవి. అట్టి జీవము కల మాటలు వినుటకు మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున నీ వాక్కు ద్వారా మమ్మల్ని సంధించమని, అందులో నుంచి నువ్వేమైతే మాట్లాడబోతున్నావో ఆ మాటలు స్పష్టత నీ బిడ్డలకు అనుగ్రహించండి. నాయనా, నువ్వు మాట్లాడితే మేము బతుకుతాం ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు బ్రతుకునిచ్చేవి. జీవించుచున్నామన్న పేరు మాత్రం మాకున్నదేమో కానీ మేము మృతులమే. అట్టి జీవము మాలోనికి రానివ్వండి. జీవముతో మమ్మల్ని నింపండి. జీవవాక్కును వినిపింప చేయండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదవబడినటువంటి లేఖన భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. రత్తమ్మ గారు, ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను చెప్పండి? మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను. ఎక్కడ వినిపించాడు? మిస్పాలో తన గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో, దేవుణ్ణి ఏమని కోరుకుంటున్నాడో, ఏమని ప్రార్థిస్తున్నాడో, తన మనసులో ఉన్నటువంటి బాధ ఏమిటో, తన మనసులో ఉన్నటువంటి దుఃఖం ఏంటో దేవుని సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను అని రాయబడి ఉంది. మనము మన సంగతిని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా వినిపించామా? అంటే సంగతి అంటే టోటల్ నీ లైఫ్, నీ జీవితం దేవునికి వినిపించావా? దేవునితో మాట్లాడావా? దేవునికి
నీ సంగతి అంతయు వినిపించావా? ప్రభువా, నేను ఇలా నష్టపోయాను అని, దేవా నేను ఇలాగా నీ వలన మేలు పొందాను అని కానీ, దేవా నా జీవితం పాపాల ఊబిలో కుంగిపోయింది దేవా అని కానీ, దేవా నా జీవితం ఎటో పోయింది, నా జీవితం నష్టపోయింది, నా జీవితంలో చాలా ఒడిదుడుకులున్నాయి, వాటిని గురించి కానీ ఎప్పుడైనా నువ్వు వివరించావా దేవునికి? ప్రియ సంఘమా, ఈ మాటలు గమనించండి. ఎప్పుడైనా దేవునితో మీ సంగతి అంతయు వినిపించారా? ఎప్పుడు వినిపించం, ఏదో కాకతాళీయంగా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, నేర్చుకున్నవి ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతారు కదా, ఆ మాటలే ఉచ్చరిస్తాము. ఆ మాటల తర్వాత దేవుణ్ణి ఏదో కోరికలు, 2-3 కోరికలు, ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి మనకి నష్టాలు కానీ లేకపోతే బాధలు కానీ ఏమైనా ఉన్నాయేమో దాని గురించి అప్పటికప్పుడు దేవుణ్ణి అడుగుతాం తప్ప, నీ జీవితం అంతా దేవునికి ఎప్పుడైనా వినిపించావా? యెఫ్తా తన సంగతి అంతయు దేవుని సన్నిధిని వినిపించాడట. అది ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. మిస్పా అంటే ఏమిటి? మిస్పాలో యెఫ్తా తన సంగతి అంతయు దేవుని సన్నిధిని వినిపించెను అని రాయబడి ఉంది కదా. మిస్పా అంటే ఏమిటి? మీకు చెబుతాను, జ్ఞాపకం చేసుకోండి. మిస్పా అనగానే కావలి స్థలము అనేటువంటి అర్థం ఉంది. మిస్పా అనగానే కావలి స్థలము అంటే వాచ్ టవర్ అనేటువంటి పేరున్నది. వాచ్ టవర్ అంటే మనకి ఈ ఊర్లో లూథరన్ చర్చిలో పైన బెల్లం మోగుతుంది కదా, అంటే టైం ఎంత అయిందో అది చెబుతుంది కదండి, ఇప్పుడు సమయం అని చెబుతుంది. అలాగే వాచ్ టవర్ అంటే అందరినీ చూసేటువంటి ఒక టవర్ ఉంటుంది. అది కావలి గోపురము అని కూడా అంటారు. అది కావలి స్థలము అంటే ఎప్పుడు నిన్ను కనిపెట్టుకుని ఉండే స్థలము, పర్యవేక్షణ స్థలము, పరిశీలించు స్థలము అని దానికి అర్థం ఉంది. ఏంటి? నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసే యాక్టివిటీస్ కానీ పైన ఉన్నటువంటి వాడు అన్నీ గమనిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియాలి ముందుగా కదండి. పైన ఉన్నవాడు సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు. కాబట్టి ఆయన అన్నీ పరిశీలించువాడు అనే అర్థము మిస్పా అంటే. ఒక రోజున ఒక వాక్యం చదవండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం. వారు మిస్పాలు ఎక్కడమ్మా? చెప్పండి అమ్మా, ఎక్కడ? మళ్ళీ చెప్పండి. మిస్పాలు కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఆ దినమున ఏం చేశారు? మిస్పాలో ఉపవాసం ఉన్నారు. యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారు. మిస్పాలో ఉపవాసం ఉన్నారు. మిస్పాలో మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. అది మిస్పా సంగతి. మిస్పాలో ఏం చేయాలి చెప్పండి? మిస్పాలో ఏం చేయాలి? మిస్పాలో ఏం చేయాలి సార్ చెప్పండి?
మిస్పాలో ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం ఎందుకుంటారు? ఒక ప్రణాళిక, ఒక డెడికేషన్ చేసుకొని, ఒక దీక్ష ప్రారంభించి ఉపవాసం ఉంటారు. ఈరోజు నేను ఏమీ తినను, ఏమీ ముట్టను, ఈ టైం వరకు నేనేమీ ముట్టను అని ఒక తీర్మానం ఉంటుంది, ఒక దీక్ష. అది మిస్పాలో అలాంటిదే ఉపవాసం ఉంటారు, దీక్ష చేస్తారు. అది మిస్పా అనే మాటకు అర్థం. మిస్పా అంటే కావలి స్థలము. దేవుడు చూస్తూ ఉన్నాడు, సమస్తాన్ని కనిపెడుతూ ఉన్నాడు గనక ఆయన ముందు చేసే ప్రక్రియ ఏదైనా సరే స్పష్టంగా ఉండాలి, తేటగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మిస్పాలో ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. ఫస్ట్ థింగ్. మళ్ళీ మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో. ప్రభువా, మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపపడ్డారు. అమ్మా, పశ్చాత్తాపపడ్డారు. ఎందుకు? తన హృదయం దేవునికి ఇచ్చారు కనుక, ఉపవాస దీక్ష ప్రారంభించారు కనుక. ఉపవాసంలో చేయదగినది ఏంటి? ఉపవాసం ఉంటే సరిపోదు, నీ పాపాలను దేవుని ముందు ఒప్పుకోవాలి. నేను ఈ రీతిగా పాపం చేశాను, దేవా నన్ను సంపూర్ణంగా క్షమించు, సంపూర్ణంగా క్షమించు అని చెప్పగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ, పాఠం తర్వాత చదువుదు కానీ వాక్యమనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మిస్పా అంటే తమ పోరాటానికి ముందుగా. ఏం పోరాటం? తనకి కష్టం వచ్చింది, పోరాటం. తనకు ఆపద వచ్చింది, ఒక పోరాటం. తన జీవితంలో ఏదైనా నష్టాలు కలుగుతున్నాయి, ఒక పోరాటం మన జీవితంలో ఉంది. అటువంటి పోరాటానికి ముందు ఆత్మీయంగా సిద్ధపాటుకు కారణం, సిద్ధపాటు కలిగించేటువంటి స్థలము మిస్పా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా మిస్పా అంటే? మిస్పా అంటే నీ పోరాటానికి ముందు దేవుని సన్నిధిలో నిన్ను నీవు కనపరుచుకొని నువ్వు సిద్ధపడి, దేవా ఈ రీతిగా సిద్ధపడుతున్నాను అని దేవునితో చెప్పడం మిస్పా అంటే అర్థం. నువ్వు సిద్ధపాటు కలగడమే మిస్పాకు కారణం, మిస్పాకు అర్థం. కాబట్టి మిస్పాలో యెఫ్తా ఏం చేశాడు చెప్పండి? మిస్పాలో మిస్పాలో తన సంగతి అంతయు దేవునికి వినిపించెను. మిస్పా అంటే అర్థం తెలిసింది. మిస్పాలో ఏం చేశారు అంటే, అక్కడ మిస్పా అనే రాయబడినటువంటి కారణం ఏంటో మీకు చెప్పాను. ఎందుకు అక్కడ రాయబడిందంటే, మిస్పా అనే మాటకు అర్థం ఇది. దానికి ఏం చేశారు అంటే, మిస్పాలో ఉపవాసం నుండి తన పాపములను ఒప్పుకున్నారు. అటువంటిది చేయడమే మిస్పాకు అంటే అర్థం. అంటే మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉండడానికి ముందుగా మన మిస్పా అనుభవము కలిగి ఉండాలి. మిస్పా అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. అంటే మిస్పా అనుభవం అంటే ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, అన్నిటినీ దేవునికి సమర్పించి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, సంతృష్టిగా సమర్పించుకొని, పూర్తిగా సమర్పించుకొని దేవుని పాదాల చెంత వేడుకోవడం, నీ సంగతి అంతయు వినిపించడం. అప్పుడే దేవుడు కనికరిస్తాడు, దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. ఒకవేళ నీకు విజయం రావటం లేదంటే ఎక్కడో ఏదో లోపం ఉంది. గమనించారా?
నీకు విజయం రావటం లేదు అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది అని గమనించండి. ఖచ్చితంగా లోపం ఉండే తీరుతుంది. ఆ లోపం ఏమిటో మిస్పా అనుభవం ఉంటే, మిస్పా అనుభవం నీకుంటే దాని నుంచి జయము నీకు అందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మిస్పా అంటే ముందుకు నీకు తెలియాలి. మిస్పా అంటే ఏంటి? ఉపవాసం ఉండి దీక్ష ప్రారంభించి నీ పాపాలను ఒప్పుకొని దేవునికి నీవు సమర్పించుకొని సిద్ధపాటు కలిగి ఉండడం మిస్పా అంటే అర్థం. అటువంటి అనుభవం నీకుంటే మిస్పాలో దేవుని విజయాన్ని చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా తన సంగతి అంతయు దేవుని సన్నిధిని వినిపించెను అని రాయబడి ఉంది. యెఫ్తా ఏం చేశాడు? యెఫ్తా బలమైనటువంటి నాయకుడు కదండి. బలాఢ్యుడు అనే పేరు యెఫ్తాకు ఉంది. ఏం పేరమ్మా? పరాక్రమము గల బలాఢ్యుడు యెఫ్తా. కానీ యెఫ్తాను ఏమన్నారంటే, రేయ్ నువ్వు వేశ్య కుమారుడివి, మా జత రాకు. మీ తల్లి వేశ్యరా, నువ్వు మాతో కలిసి ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. మీ అమ్మ సంగతి మాకు తెలుసు, మీరు అటు ఇటు తిరిగే నిన్ను కన్నది. నీ పుట్టుక ఏంటో తెలుసా? నీకు తండ్రి ఎవడో తెలీదు. మీ తల్లి వేశ్య కుమారుడు యెఫ్తా. బాగా వినండి. యెఫ్తా ఎవరు? వేశ్య కుమారుడు. తండ్రే కానీ తల్లే కానీ స్పష్టంగా తెలియనటువంటి వ్యక్తి. ఒక రోజున ఆ వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఒక పంచన బతుకుతున్నాడు. ఒక ఆసామి తన తల్లిని వాడుకుని ఆమెకు పుట్టినటువంటి బిడ్డను అక్కడే వదిలేసిందేమో. ఆయన దగ్గర పెరుగుతున్నాడు. తనకి యాజూజ్గల్లగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కుమారులు పుట్టారు. కుమారులు పుట్టిన తర్వాత ఆ కుమారులు పెద్దవారయ్యారు. వాళ్ళందరూ సమకూడి ఏమంటున్నారంటే, రేయ్ నువ్వు వేశ్య కుమారుడు అట, నువ్వు మాతో ఉండకూడదు, వెళ్ళిపో. వాడు ఏం రే తమ్ముడు అని పిలిస్తే, రేయ్ నువ్వు వేశ్య కుమారుడే, మమ్మల్ని తమ్ముడు అని పిలవడానికి వీల్లేదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు వేరొక దేశానికి వెళ్ళిపోయి అమ్మా ఆ తోబు దేశంలో జీవనం సాగించాడు. ఎక్కడికి పారిపోయాడు? తోబు దేశానికి పారిపోయాడు. అతను గిలాదువాడు. గిలాదులో ఉన్నటువంటి యెఫ్తా ఎక్కడికి పారిపోయాడు? తోబు దేశానికి పారిపోయాడు. పారిపోతే చాలా కాలమైంది. అక్కడికి కట్ చేస్తే ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఒక రోజున అమ్మోనీయులందరూ కూడా యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. గిలాదు పెద్దల దగ్గరికి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు, ఒరేయ్ ఇంతకాలం యెఫ్తా అనేటువంటి బలాఢ్యుడు మనకుండేవాడు, వాడు వేశ్య కుమారుడైన చాలా బలవంతుడు, వాడు మనకిప్పుడు లేడు, గిలాదులో వాడు లేడు, తోబు దేశానికి వెళ్ళిపోయాడు, మనం వాళ్ళని జయించడం ఎలాగా? యుద్ధం సమయంలో అందరూ గ్రామ పెద్దలందరూ కలిసి, ఆ పట్టణ పెద్దలందరూ కలిసి ఒక మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్ వాళ్ళు యుద్ధం ప్రకటించేశారు,
ఎవరు? అమ్మోనీయులు యుద్ధం ప్రకటించారు. యుద్ధాన్ని ఎలాగ ఎదుర్కోవాలి? ఒరే ఏదైనా ఐడియా చెప్పండి అంటే, ఒరే మా వల్ల కాదు అంటే రాంబాబు గారు ఎలాగా, నవీన్ గారు ఎలాగా, రాజు గారు ఎలాగా వెళ్ళిపోయారు. అమ్మో అంత వాడితో దెబ్బలాడడం, వాడితో పోట్లాడడం, వారితో యుద్ధం చేయడం మా వల్ల కాదు అని అన్నారు. అప్పుడు గ్రామ పెద్దలందరూ ఏమన్నారంటే, ఆ పెద్దలందరూ కూడుకొని, నాన్న ఏదైతే ఏమైంది, యెఫ్తాను మళ్ళీ తీసుకొద్దాం. యెఫ్తా ఒక్కడే పరాక్రమం గలవాడు, బలాఢ్యుడు. అంతవరకు ఏమన్నారు? వేశ్యకుమారుడు, వీడు వేశ్యకుమారుడు అని హేళన చేసినటువంటి యెఫ్తాను ఇప్పుడు వాళ్ళే ఏమంటున్నారు? వాడు పరాక్రమం గల బలాఢ్యుడు, వాడిని తెచ్చుకుందాం మళ్ళీ, వాడు ఏసడించినా మనం ఒప్పుకోవద్దు, వాళ్ళు కాదన్నా ఒప్పుకోవద్దు, వెళ్ళి బతుములాడి తీసుకొద్దాం అని పెద్దలందరూ కలిసి బయలుదేరి టోపు దేశానికి వచ్చారు. టోపు దేశంలో యెఫ్తా దగ్గరకు వచ్చారు. యెఫ్తా అక్కడ ఎవరికి చెందకుండా తన బతుకుతున్నాడు. అప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. చప్పట్లు కొట్టండి. వేశ్యకుమారునని ఏసడించబడి, వెలివేయబడి, గ్రామం నుంచి తోలివేయబడి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి తన బతుకుతున్నటువంటి యెఫ్తాను ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్దలందరూ కలిసి, మాకు నువ్వు అధిపతిగా ఉండు, నువ్వు మాకు అధిపతిగా ఉండు. ఎందుకు? అమ్మోనీయులు యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధాన్ని జయించాలి అంటే యుద్ధ సూర్యుడైనటువంటి ఒకడు కావాలి. ఆ ఒకడు ఎవడు అంటే యెఫ్తాను తీసుకురావాలి. యెఫ్తా మన పక్షంగా యుద్ధం చేయాలి అని అన్నారు. అప్పుడు వాని దగ్గరికి వెళ్ళి యెఫ్తా దగ్గరికి కాళ్ళ పడి అతన్ని ఒప్పించగలిగారు. ఒప్పిస్తే అతను ఏమన్నాడంటే, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి ఉన్నారు, నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేశారు, మీకు ఒక శ్రమ కలిగింది, మీరు నా వద్దకు ఎందుకు వచ్చారు అని గిలాదు పెద్దలతో చెప్పినప్పుడు, అప్పుడు గిలాదు పెద్దలు అన్నారు, బాబు అందువలనే మేము నీ దగ్గరకు వచ్చాం, నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యి అన్నారు. అప్పుడు యెఫ్తా అన్నాడంటే, నేను యుద్ధం చేస్తాను, నన్ను మళ్ళీ తరిమేస్తారు. అంతే కదా మీరు చేసేది. అప్పుడు తరిమేశారు, ఇప్పుడు కష్టం వచ్చింది, నేను వచ్చి మీకు సహాయం చేస్తాను, నన్ను మళ్ళీ తోలివేస్తారు అనే భావం వ్యక్తపరిస్తే అప్పుడు అన్నారు, నువ్వు అందరి మీద నువ్వే అధిపతిగా ఉందువుగాక. చప్పట్లు కొట్టరా. తోలివేయబడిన బట్టి వాడు, ఏసడించబడిన వాడు, ఎవరికి అక్కరలేనివాడు, వేశ్యకుమారుడు, అలాంటి బిరుదులు కలిగినటువంటి వ్యక్తి ఆయన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు మా మీద అధిపతిగా ఉండు. అది ఘనత కాదా? గొప్ప ఘనత. ఒకవేళ నేను తోలివేయచ్చు, ఎవరైనా నీ క్యారెక్టర్ మంచిదిగా అనేది నిన్ను ఏసడించవచ్చు, నీకు నష్టం కలిగించవచ్చు, నీకేదైనా బాధ కలిగించే మాటలు అనొచ్చు. కానీ దేవుడు ఒకడున్నాడు, కావలి స్థలములో ఉన్నటువంటి దేవుడు ఒకడున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాచ్ టవర్ పైనుంచి చూస్తాడు ఆయన. నువ్వేం చేస్తున్నావో చూస్తాడు, నువ్వెలా బతుకుతున్నావో చూస్తాడు, నీ సంగతి అంతా గమనిస్తాడు. మిస్పాలో ఆయన ఈ సంగతి అంతయు దేవుని మీద పెట్టాడు. దేవా, ఆ రోజున వేశ్య కుమారుడని తోలివేశారు, ఎవరికి పనికిరానని గెంటి వేశారు. ఎంత అవమానం నా జీవితంలో కలిగింది ఆ రోజున.
కానీ నువ్వు ఊరకనే పోనివ్వలేదు. అలాంటి నన్ను ఈ రోజున పరాక్రమముగా మహాబలాఢ్యుడని అందరూ పొగుడుతున్నారు. అందరూ తీసుకొచ్చి నన్ను అధిపతిగా చేశారు. అందరి ముందు అమ్మోనీలు వస్తే వారి ఎదుట నేను తలపడి యుద్ధం చేశాను. యుద్ధంలో నువ్వు విజయం సాధించే దిశగా నన్ను నడిపించావు అని యెఫ్తా ఎక్కడ దేవుని సన్నిధిని ఆ సంగతి అంతయు వినిపించెను. దేవుని ముందు ఆ సంగతి, దేవా ఎలా నష్టపోయానయ్యా, ఎలా అవమానపడ్డానయ్యా. ఈ రోజున వారందరూ వచ్చి నన్ను అధిపతిగా చేస్తానంటున్నారు. అది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం. నువ్వు ఉండబట్టే ఈ రోజున ఈ స్థాయిలో ఉండగలిగాను అని యెఫ్తా దేవుని సన్నిధిని తన సంగతిని అంతా కూడా వినిపించెను. దేవుని సన్నిధిలో ఈ సంగతి అంతా చెప్పాడు. మీరందరూ కూడా మీ సంగతి అంతా దేవునితో వివరిస్తున్నారా? మీకు జరిగినటువంటి సంభవం ఏదైతే ఉందో, జీవితంలో చిన్నప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగిన సంగతి అంతా కూడా దేవుని సన్నిధిని వినిపించాడట యెఫ్తా. ఎప్పుడు వేశ్య కుమారుడిగా ఉన్నప్పటి నుంచి అందరూ పారదులని సంఘటన, అందరూ తిరస్కరించిన సంఘటన, ఆ తర్వాత ఇతన్ని నాయకుడిగా చేస్తాం, అధిపతిగా చేస్తామని పెద్దలందరూ వచ్చి ఎవరైతే పారిపోవడానికి కారణమయ్యారో, ఎవరైతే నన్ను తోసివేశారో వాళ్ళందరూ వచ్చి మేము పెద్దలము మిమ్మల్ని రమ్మంటున్నామని కాళ్ళ వేళపడి బతిమిలాడుతూ వాడిని ఒప్పించి యుద్ధానికి రమ్మని పిలిచారు. చూసావరా? అది నా గొప్పతనం కాదు దేవా, నీ గొప్పతనం. జీవితంలో మరపురాని సంఘటన తనకి. అప్పుడు అందరూ తోలేసి వేశారు, ఎవరికి నేను అక్కర్లేదు. ఈ రోజున అందరికీ నేను కావలసిన వాడని అయ్యాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని గారు పంచండి. నేను అందరికీ కావలసిన వాడని అయ్యాను. ఒక దేశాన్ని కాపాడడానికి నేను పరాక్రమ బలశాలినట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈసడించబడవచ్చు, నువ్వు తోలివేయబడవచ్చు, నువ్వు అవమానపరచబడవచ్చు, నువ్వు బాధలకు హింసలకు నిన్ను వాడుకోవచ్చు, నిన్ను ఏదో రకంగా దోషంలో పాలు చేయొచ్చు. కానీ మనల్ని అప్లిఫ్ట్ చేసే దేవుడు ఒకడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎదుట, మిస్పాలో ఆయన ఎదుట, దేవుని సన్నిధి ఎదుట తన సంగతి అంత విలిపించినటువంటి యెఫ్తాకు ఏమైందో అదే మీ జీవితంలో కలుగునుగాక. మీ జీవితానికి అదే ఆపాదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మిస్పా అనుభవం నీకుంటే తప్పకుండా విజయం నీకు అందుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలి మిస్పాలో సంగతి అంటే, అనుభవం అంటే ఉపవాసం ఉండి, అంటే దీక్ష ప్రారంభించి మన పాపములను ఒప్పుకొని నీ సంగతి అంతా టోటల్గా నువ్వేమేమి కలిగి ఉన్నావో, ఏమేమి నష్టపోయావో, ఏమేమి పాపాలు చేశావో సమస్తమును ఆయన ముందు ఒప్పుకుంటే అది మిస్పా అనుభవం కిందకు వస్తుంది. మిస్పా అనుభవం నీకుంటే విజయం నీ ముందున్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. విజయం నీ ఒడిలో ఉన్నట్టే, విజయం నీ ఇంట్లో ఉన్నట్టే. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మిస్పాలో తన సంగతి అంతయు దేవునికి విలపించినటువంటి యెఫ్తా గొప్ప విజయాన్ని సంగతి చూశాడు. ఆ విజయంలో ఏమైందో తెలుసా? గొప్ప విజయం. యెఫ్తా విజయం ఏంటంటే, అమ్మోనీల మీద యుద్ధం చేశాడు గిలాదు పక్షంగా. గిలాదులు అందరు పెద్దలు వచ్చి తనను బతిమలాడి తీసుకువెళ్ళారు. అక్కడ అతని నాయకుడిగా యుద్ధం ఆయనే చేశాడు. ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసినట్టు యెఫ్తా గొప్ప విజయం తనకి లభించింది.
విజయంతో ఇంటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. విజయంతో ఇంటికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? అక్కడ యుద్ధభూమి ఉంది. యుద్ధంలో అమోయులైన అందరినీ కూడా మట్టి పెట్టేశాడు. గొప్ప విజయం తనకు వచ్చింది. అందరూ కూడా అతన్ని ఎత్తిపెట్టి జేజేలు పలుకుతున్నారు. దేవా, ఈ విజయం కనుక నాకు లభిస్తే, అమోనీయుల మీద, శత్రువుల మీద నేను విజయం కలిగి ఉంటే, ఆ రోజున నేను ఇంటికి వస్తాను కదా, అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా వచ్చినటువంటి దేనినైనా సరే నీకు అర్పించేస్తాను. ఏమన్నాడు? నాకు ఎదురుగా వచ్చేది ఏదైనా నీకు ప్రతిష్ఠిస్తాను. నా ఇంటి ద్వారము నుంచి ఏది బయటకు వస్తుందో దానిని నీకు సమర్పించేస్తాను అని ఒప్పందం అప్పుడు పలికాడు. ఎవరు? యెఫ్తా. యెఫ్తాకు పెళ్ళయింది. యెఫ్తాకు పెళ్ళైతే ఒక్కగానొక్క కూతురు, ఇంకా అన్నదమ్ములు ఎవరూ లేరు, ఒక్కరితే కుమార్తె. మంచి ఈవులు తనకు అందించాడు. మంచిగా తన లైఫ్ సాగుతుంది. యవనస్తురాలయ్యింది. చూడండి, యెఫ్తా ఏమన్నాడు? నా ద్వారం ఎదుట ఏది ఎదురుగా వస్తుందో దానిని కనిపిస్తానన్నాడు. తన ఉద్దేశం ఏంటంటే, వెళ్ళేటప్పటికి ఒక కోడి ఎదురొచ్చిందనుకో, దేవా, ఈ కోడి ఎదురొచ్చింది, ఇది నీకు బలిగా అర్పించేస్తున్నాను అని చెప్పాలని. ఒక మేక ఎదురొచ్చిందనుకో, దేవా, మేక ఎదురొచ్చింది, ఆ మేకని నీకు బలిస్తానన్నాడు. ఆ రోజున అక్కడి నుంచి కోలాహలంగా మనోడిని యెఫ్తాను ఎత్తిపట్టి అందరూ కూడా ఆ భుజాల మీద మోసుకొని జేజేలు పలుక్కుంటూ యెఫ్తాను తీసుకువస్తున్నప్పుడు ఎదురుగుండా ఉన్నాడు కూతురు, యవనస్తురాలు, చాలా చెంగుని ఎగురుకుంటూ కంజర పట్టుకొని తాళాలు పట్టుకొని డ్యాన్స్ వేస్తూ అక్కడ ఎదురయ్యింది. ఏమన్నాడు యెఫ్తా? ద్వారము యొద్ద నాకు ఏది ఎదురొస్తుందో దానిని నీకు బలిస్తానన్నాడు. ఎంత విజయం సాధించినటువంటి ప్రార్థనా పరుడైనటువంటి యెఫ్తా. అతను సంగతి అంతయో దేవునికి ముందుగానే వివరించి తెలిపినటువంటి వ్యక్తి. తన సంగతిలో ఏది జాచుకోకుండా దేవునికి సవివరంగా తెలియజేసినటువంటి వ్యక్తి. అతను ప్రార్థనా పరుడు, విశ్వాసము గల వ్యక్తి. ఆ విశ్వాసము గల వ్యక్తి ఏమన్నాడంటే, నాకు నా ఇంటి ద్వారము ఎదుట ఏది ఎదురుగా వస్తే దానిని నీకు సమర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను అన్నాడు. కూతురు ఎదురొచ్చింది. కంజీరు పట్టుకుని కూతురు ఎదురిస్తే నాన్నగా యెఫ్తా స్టన్ అయిపోయి నిలబడిపోయాడు, కదలట్లేదు. కూతురు వచ్చి ఎగురుకుంటూ డ్యాన్స్ వేస్తూ వచ్చి నాన్నను కౌగిలించుకుంది. నాన్న, గొప్ప విజయం నీకు వచ్చింది అని అన్నది. అప్పుడు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపజేసే వారిలో నువ్వు కూడా ఒకటివైతివి. ఎంత బాధ! ఏది ఎదురుగా వస్తుంది దానిని నీకు సమర్పిస్తాను, నీకు బలి ఇస్తాను అన్నాడు యెఫ్తా. కూతురు వచ్చింది. ఏం చేయాలో తనకు తోచలేదు. మాట తప్పుతాడా? మాట తప్పకూడదు. విశ్వాస జీవితం అలాంటిది. ప్రాణాలన్నా వదిలేస్తాడు తప్ప మాట తప్పడం తనకిష్టం లేదు. కాబట్టి అమ్మా, నేను దేవునికి ఇలా మాట ఇచ్చాను, యుద్ధంలో విజయం సాధించి ఇంటి ఎదురుగా వచ్చేటప్పుడు ఏది ఎదురుగా వస్తే దానిని సమర్పిస్తానని దేవునికి మాట ఇచ్చానమ్మా. ఇప్పుడు నిన్ను సమర్పించాల్సి ఉంటుంది. దుఃఖప్రాయుడై అన్నాడు. దుఃఖ ముఖంతో చెబుతున్నాడు. ఏం చేయాలో తోచలేదు, ఏడుస్తున్నాడు. అప్పుడు కూతురు వచ్చి అన్నది, నా తండ్రి,
యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరినటువంటి ఆ మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రులైన అమోరుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనను. ఆ దేవుడే అంత నిర్ణయిస్తాడు. నువ్వు మాట ఇచ్చావు కదా, నీ మాట చొప్పున నాకు చేసేయి అన్నది. కానీ నాయన ఒక సంగతిని చెప్తాను. నేను బలి అర్పణ అయిపోతున్నాను. బలిస్తానని వాగ్దానం చేసావు కదా, నేను బలి అయిపోయే ముందు 2 నెలలు నాకు టైం ఇవ్వు. ఎందుకంటే నేను కన్యకను, పురుషుని ఎరుగని దానను. అందుకని నా కన్యత్వము గురించి దేవుని ఎదుట ప్రలాపించడానికి నేను ఒక అడవిలోకి వెళ్ళిపోతాను. అక్కడ నా కన్యత్వము గురించినటువంటి ప్రలాపన అక్కడ ప్రలాపిస్తాను. కాబట్టి నాకు 2 నెలలు టైం ఇయ్యి అన్నాడు. 2 నెలలు తన కన్యత్వం గురించి అక్కడ దేవునితో గోజాడి, దేవా నా కన్యత్వాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఇక నుంచి నాకు వివాహం ఉండదు. ఇక నుంచి నేను నీ ముందు ఉండను, నీ సన్నిధిలో ఉంటాను. కాబట్టి నన్ను నీ సన్నిధికి చేర్చుకోవా అని ప్రార్థన చేసి ఉంటుంది. 2 నెలల తర్వాత ఇంటికి వచ్చినటువంటి ఆమెకు అప్పుడు ఏం జరిగింది అమ్మా? ఆ 2 నెలల తర్వాత అతడు తాను మ్రొక్కిన మొక్కుబడిని అమ్మా మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆ మొక్కుబడి చొప్పున ఏం చేశాడు? ఆమెను బలి చేశాడు. యెఫ్తా తన కూతుర్ని దేవుని సన్నిధిలో బలి చేశాడు. బలి అర్పణ అయిపోయింది. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. యెఫ్తా ప్రార్థనా పరుడు కదండి. 11వ వచనంలో ప్రార్థించిన యెఫ్తా కనబడతాడు కదండి. ప్రార్థించిన యెఫ్తా దేవుని సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించినటువంటి యెఫ్తా కనిపిస్తాడు. 30వ వచనం చదవండి ఒకసారి. 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరకుకెనను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల ఎదుట ఆ యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము వద్ద బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితము అని వాగ్దానం చేశాడు. ఆ మాట చొప్పున 2 నెలల తర్వాత కుమార్తె వచ్చింది. ఆమె మాట చొప్పున ఏదైతే దేవునికి మాట ఇచ్చాడో ఆ చొప్పున జరిగించాడు సమస్తాన్ని. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ ఉంది, అది మీతో చెప్పాలి. ఆ కన్యక చాలా విశేషమైన కన్యక. యెఫ్తా కుమార్తె విశేషమైనదా కాదా మీరే చెప్పండి. ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి వాగ్దానం చేశాడు. దానిలో కుమార్తెకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కుమార్తె నిర్దోషి. కుమార్తెకు ఏ భావము లేదు. ఆడుతూ పాడుతూ మంచి భర్త వస్తాడు, మంచి సంసారం నాకు దొరుకుతుంది, ఒక్కగానొక కుమార్తెను నా నాన్న అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు, అల్లారు ముద్దుగా పెంచిన నన్ను ఒక మంచి భర్తకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, నేను పిల్లలను కంటాను, నాకు ఇంత సంతానం అవుతుంది, నాకు కొడుకో కూతురో పుడితే వాళ్ళతో ఆడుకుంటాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి అమ్మాయి ఎవరు? యెఫ్తా కుమార్తె. ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడలేదు. ఆ కుమార్తె యెఫ్తా కుమార్తె ఎంత నిష్ణాతురాలంటే తండ్రి మొక్కుకున్నాడు,
తండ్రి మొక్కుకుంటే, నాన్న నువ్వు మొక్కుకున్నావు కదా, నీ మాట చొప్పున నాకు జరగని, నీ చిత్తమే నెరవేరునుగాక. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువారు ఏమన్నారు? తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు కదా. అలాగే యెఫ్తా కుమార్తె క్రీస్తును మా మాటని ఇక్కడ యెఫ్తా కుమార్తె కూడా అంటుంది, నీ మాట చొప్పునే నీ చిత్తమే నాకు జరగని. తండ్రి నీ చిత్తమే నాకు జరుగునుగాక. ఎంత ప్రతిష్ఠ గల స్త్రీ అండి. నాన్న మొక్కుకున్నాడు, ఆ మొక్కుబడి కూతురు తీరుస్తుంది. కూతురు ఏమనుకోకండి, ఈరోజు ప్రేమలు దోమలు చాలా ఎక్కువయ్యాయి. ప్రేమించిన కుమార్తె, నాన్న నేను వాడిని ప్రేమించాను, వాడితో వెళ్ళిపోతాను అంటున్నారు కదా. అన్నటువంటి సమయంలో తండ్రిగా ఏం చేస్తాడు? తండ్రి ఆశలు పెంచుకున్నాడు కూతురు మీద, ఎంత గొప్ప చేయాలనుకుంటున్నాడు, గొప్పగా నా కుమార్తె ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆ కుమార్తె గొప్ప చేయాలంటే తండ్రి ఆశను నెరవేర్చిందా? నెరవేర్చలేదు. కానీ తండ్రి మొక్కుకుంటే కూతురు దానికి శిక్షను అనుభవించడానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. శిక్షను అనుభవించడానికి, తండ్రి నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారంగా నాకును జరుగునుగాక, అలా చేసాయి. నేను నా కన్యత్వం గురించి 2 నెలల్లో ప్రారంభిస్తాను, అక్కడి నుంచి వచ్చిన వెంటనే పవిత్రురాలుగా నేను ఉంటాను కనుక నాకు అలాగ చేసేయి అని చెప్పింది తండ్రి. అప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఆమె చాలండి, ఆమె పురుషుని ఎరుగని స్త్రీ కదండి. ఏ పురుషుని ఎరగలేదు, కన్యక, పవిత్రురాలుగా ఉంది. ఏ పురుషుని ఎరగని స్త్రీ, కానీ తన కన్యత్వం కోసం 2 నెలలు దేవుని సన్నిధిలో గడిపింది. అనంతరం నేను కన్యకగా సిద్ధపడి ఉన్నాను, నాకు నువ్వు చెప్పినట్లుగా చేసేయి అన్నది. బలి ఇచ్చేశాడు. ఇక్కడ ఏమంటారంటే పెద్దలందరూ కూడా, ఆమె నిజంగా బలి ఇచ్చాడా? నిజంగా బలి ఇచ్చాడా? ఒకవేళ నిజంగా బలిస్తే ఆమె చనిపోయిందా? అమ్మ వింటున్నారా? ఆమె నిజంగా బలిచ్చాడా యెఫ్తా? వలలేదా? మాట ప్రకారంగా తన ప్రతిష్టగా ఇచ్చేయాలి, బలి ఇచ్చేయాలి. బలికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకును బలి ఇవ్వడానికి కొండ మీదకి, పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. కట్టెలు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు. తండ్రి ఇవన్నీ ఉన్నాయి కానీ గొర్రె ఏది అని అడిగాడు. అంతా యెహోవా చూసుకుంటాడు అని చెప్పాడు. చెప్పి బలివ్వడానికి సమస్తము సిద్ధపాటు కలిగి ఉన్నాడు, సిద్ధపరిచాడు. ఆ సమయంలో పక్కనే గొర్రె ఉన్నది. అదిగో అబ్రహామా ఆగు, ఇక్కడ గొర్రె పిల్ల సిద్ధంగా ఉంది, ఆ గొర్రెను ఇస్సాకు బదులుగా బలివ్వు అన్నాడు. అంటే దేవునికి నరులను బలి ఇవ్వడం ఇష్టమా కాదా? చెప్పండి. ఇష్టం కాదు. దేవునికి ఇష్టం లేని పని, నరుల బలి దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పుడు ఎవరు ఎదురుగుండా వస్తారో వాళ్ళని బలిస్తానని యెఫ్తా పలికాడు. అలా పలకడం మంచిది కాదు కదా. ఎవరు కూడా అలాంటి ఏమనాలి, పేలకండి, అలాంటి ఉద్దేశం కలిగి ఉండకండి. మీ ఇష్టానుసారంగా మీ కుమార్తెలు ఇంజనీర్ అవుదామని డాక్టర్ అవుదామని ఏవేవో కళ్ళకంటారు. మగవాళ్ళ కోసం కూడా, ఆడపిల్లల విషయంలో కూడా
తల్లిదండ్రులకు ఎంతో ఆశ ఉంటుంది. వాళ్ళు ఏదో సాధించాలని, కలెక్టర్ కావాలని ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులు వచ్చి, నాన్న నీకు చెప్పకుండానే నేను దేవునితో మాట ఇచ్చేశాను అని అంటే, దేవునితో నా మాట ఇవ్వడం కరెక్టే, కానీ ఆచరణలో నీ కొడుకుతో నీ కూతురుతో మాట్లాడేవా? మాట్లాడలేదు. అమ్మ బన్నీతో ఎప్పుడైనా మాట్లాడేవా? నాన్న దేవుని సన్నిధికి రా అని ఎప్పుడైనా అన్నావా? దేవుని సన్నిధిలో ఉండు అని ఎప్పుడన్నా అన్నావా? అనలేవు, అనవు నువ్వు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఆశలు ఉంటాయి. కొడుకులు గొప్పవాళ్ళు కావాలని, కొడుకులు ఉద్యోగం చేయించాలని చాలామంది కోరిక. దేవుని సన్నిధిలో ఉంటే ఏమొస్తుందిరా? నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత దేవుడు పిలిస్తే సేవ చేయొద్దు. కానీ నేను కూడా అదే అంటాను, దేవుడు పిలిస్తేనే సేవ చేయాలి, దేవుడు పిలవకుండా సేవకు రాకూడదు. బాబురావు గారి ఎన్నోసార్లు దేవుడు పిలిచాడు, దేవుని ప్రణాళిక ఉంది. అబ్రహాం గారు కూడా బాబురావు నువ్వు సేవకుడివి అని దీవించారు. సేవ చేయకుండా ఏదేదో చేస్తున్నాడు, అది ఆశీర్వాదం కాదు. దేవునికి మాట ఇచ్చింది, దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నది, అది ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. యెఫ్తా లాగా కదండి. యెఫ్తా కోరుకున్నాడు, మనము కోరుకుంటాం. మన బిడ్డల విషయంలో అది ఆచరణ కాదు, ఆచరణ యోగ్యము కాదు. నువ్వు బిడ్డల కోసం నువ్వు బలిస్తే కుదరదు, వాళ్ళు బలిచ్చుకోవాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవా నీకు సమర్పించుకున్నాను ఉంటున్నాను అని వాళ్ళు చెప్పాలి. నేను కూడా అనేక సార్లు మా ముగ్గురు పిల్లలు, నాయనా నీ సన్నిధిలో పెరిగారు, నీ సేవకు ఉపయోగించుకోనాను. బబులు నేను సేవ చేస్తాను అన్నాడు. ప్రశాంత్ నేను కూడా సేవకు సమర్పించుకుంటాను, ఉద్యోగం చేయను, ఉద్యోగం వచ్చినా నేను చేయను అని చెప్పేశాడు. సంపత్ నీకు సేవకు రాను కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకేది కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అంటాడు. తన ఇష్టం అది కదండి, వాళ్ళ ఇష్టం అది. మనం బలవంతంగా సమర్పించుకోరా అని చెప్పి సమర్పించకూడదు, బలిస్తానని దేవునికి మొక్కుకోకూడదు. ఆ కుమార్తె యెఫ్తా కుమార్తె తనను మొక్కుకున్నా ఆమె భావం కూడా అదే ఉంది కనుక ఆమె ఏమంది, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక, నువ్వు మొక్కుకున్నావు కదా ఆ మాట తప్పిపోకు, దానికి నేను సమర్థిస్తున్నాను, నువ్వు మొక్కుకున్న ప్రకారంగా నాకు నువ్వు చెయ్యని యెఫ్తా కుమార్తె అన్నది. చప్పట్లు కొట్టండి సార్. కాబట్టి తల్లిదండ్రులుగా మనం కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నువ్వేమి మొక్కుకుంటున్నావో, ఏమని దేవునితో చెబుతున్నావో అది తల్లిదండ్రులుగా నీకుండాలి. బిడ్డల సంగతి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నువ్వు పెంచితే, వాళ్ళ దేవుని జ్ఞానంలో పెంచితే వాళ్ళు నీ దృష్టికే వస్తారు. యెఫ్తా అలాగా నేను ఎదురుగుండా వచ్చేది ఏదైనా నీకు సమర్పిస్తాను అన్నాడు కదా. ఆ కుమార్తె నాకెందుకులే, నువ్వు సమర్పించుకోండి, నాకేంటి, నేను అలా పోతానంటే కుదరదు అయ్యేదేమో కదా, అది న్యాయమే, నీ ఇష్టం, నువ్వు సమర్పించుకుంటే నాకేంటి అని అనొచ్చు. కానీ తండ్రి మాటకు జవదాటిని కుమార్తె యెఫ్తా కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఏమందంటే నీ చిత్తమే జరుగునుగాక. అద్భుతమైనటువంటి అమ్మాయి ఎవరంటే యెఫ్తా కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా యెఫ్తా కుమార్తెలాగా ఉందురుగాక. మీ జీవితాలు అట్టి విధంగా మలచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి వచ్చేస్తున్నాను. ఇక్కడ 39వ వచనం చదవండి. 11వ అధ్యాయము 39వ వచనం. ఆ 2 నెలల అంతమున అమ్మా, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడిని చొప్పున ఆమెకు చేసెను. ఖతం. అక్కడితో యెఫ్తా కుమార్తె లైఫ్
ఖతమైపోయింది. అది ఒక భావం. జాగ్రత్తగా వినండి, ఇప్పుడే అసలైన కథ ప్రారంభమవుతుంది. రత్నం గారు, మీ కథ ఇంకా అయిపోలేదు, కూర్చోండి. ఏంటి? యెఫ్తా కుమార్తె కథ అప్పుడుతో అయిపోయింది కదండి. 2 నెలల తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. చదవండి ఒకసారి. మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అక్కడితో ఆమె లైఫ్ అయిపోయింది. బైబిల్లో ఇంకొక క్రమం ఉంది, ఇంకొక ఆలోచన ఉంది. ఏ క్రమము అంటే, యెఫ్తా కుమార్తెను ఆ సమయంలో నరికి చంపేశారా? యెఫ్తా కుమార్తె ఇక లేదా? యెఫ్తా కుమార్తె గురించి ఈ లోకం ఏం చెబుతుంది? ఆ దేవుడు మంచివాడు కాదండి. పండంటి కుమార్తెను, నిష్ఠగల కుమార్తెను, విశ్వాసము గల కుమార్తెను బలి చేశారు. ఆడేం దేవుడండి అని అంటారు కదండి. యెఫ్తా చేసిన ప్రమాణం ప్రకారంగా ఆమెకు చేసెను అని రాయబడి ఉంది. ఇంకొక వచనం చూపిస్తాను. 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం చివరి మాటలు చెబుతున్నాను. 31వ వచనం, 12వ అధ్యాయం 31. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ తెరవండి. అందరూ తెలిసిన తర్వాత స్పష్టంగా చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. వారు నరబలి ఇస్తారు. ఎవరు? ఇతరులు. ఆ కాలంలో నరబలి ఇచ్చేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు వారు చేసినట్లుగా మీ దేవునికి నువ్వు చేయవలదు అనే తీర్మానం ద్వితీయోపదేశకాండములో ఉంది. కాబట్టి నరుని బలి దేవునికి ఇష్టము కాదు, దేవుని దృష్టిలో అది లేదు. కాబట్టి యెఫ్తా కుమార్తె విషయంలో యెఫ్తాకు అదంతా తెలుసా తెలీదా? దేవుని సన్నిధిలో వెదిగినటువంటి వ్యక్తి, దేవుని ప్రార్థించినటువంటి వ్యక్తి, దేవుని గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి యెఫ్తాకు అది తెలుసా? తెలుసు. కాబట్టి ఆ విధంగా చేయకుండా తనని దేవుని ప్రణాళికకు వదిలేశాడు, దేవుని నిర్ణయానికి వదిలేశాడు, దేవునికి సమర్పించేశాడు. ఆమె కన్యకగానే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. జీవితాంతము దేవుని సేవకు ప్రతిష్ఠించబడింది యెఫ్తా కుమార్తె. యెఫ్తా కుమార్తె జీవముతోనే ఉన్నది. ఆమె చంపబడలేదు, కానీ దేవునికి సంపూర్ణంగా తనకు తానుగా సమర్పించుకుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోలేదు, దేవునికి ఆమె సమర్పించుకున్నది. కంప్లీట్గా నన్గా ఉండిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పెద్ద నిర్ణయం మీ ముందుంది. ఒక నాయకత్వం బాధ్యత మీ మీద ఉన్నది. కుటుంబ సమస్యల సమయంలో దేవునితో నీ సంగతి అంతా విన్నవిస్తున్నావా? నీ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ముందుగా దేవునితో మాట్లాడుతున్నావా లేదా? యెఫ్తా కుమార్తెను బలిచ్చినట్లుగా యెఫ్తా తీసుకున్న నిర్ణయం నీ తీసుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా దేవునితో ముందు మాట్లాడాలి. ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు, దేవునితో మాట్లాడాలి. దేవా, ఇది తీసుకోవచ్చా లేదా? ఈ మాట నేను అనొచ్చా లేదా? దేవుని సన్నిధిలో నువ్వు పెద్దవానిగా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యల విషయంలో కూడా ముందు దేవునితో మాట్లాడాలి. దేవా, నా కుటుంబం సమస్యలో ఉంది, ఈ సమస్యను ఏ రీతిగా పరిష్కరించాలి? తగిన జ్ఞానం నువ్వు ఇవ్వు.
తగిన సలహా నువ్వు. ఎందుకంటే మిస్పాలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? మిస్పాలో ఉన్నాం. మిస్పా అనుభవం మనకు లభించింది. ముందుగా అక్కడ ఏం చేయాలి? ఉపవాస దీక్ష చేసి నీ పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీవుగా సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండడం మిస్పా అనుభవం. ఆ మిస్పా అనుభవం నీకుంటే తప్పకుండా దేవునితో మాట్లాడే దిశగా నువ్వు ఉంటావు. దేవునితో అనుక్షణము దీవెనకరంగా మాట్లాడతావు. దేవుని మాటలు నీకు శక్తినిస్తాయి. దేవుని మాటలు నీకు బలమిస్తాయి. నీ బలము దేవుని నుంచే రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన భవిష్యత్ అంతటినీ కూడా దేవునికి సమర్పించాలి. యెఫ్తా అద్భుతమైనటువంటి పరాక్రమశాలి. ఎన్నో ఒడిదుడుకులు తన జీవితంలో లభించాయి. అటువంటి వాడిని ఎక్కడ పెట్టాడు? ఒక నాయకుడిగా చేశాడు, అధిపతిగా చేశాడు. నిన్ను కూడా ఆ రీతిగా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. తన కుమార్తె విషయంలో కూడా దేవుడు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి కుమార్తెనిచ్చాడు. ఆ ప్రతిష్ట ఆమె జీవితంలో ఇంకనూ ఉన్నది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆమె కోసం పండగ చేస్తారట. చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసేటువంటి ఆ పండగ అక్కడ జరగబోతుంది. ప్రతి సంవత్సరం కూడా 4 రోజుల పండగ యెఫ్తా కుమార్తె కోసం. ఆమె దేవునిలో ఐక్యమైంది. దేవునికి తనను సమర్పించుకుంది. తన జీవితం అంతా దేవునికి సమర్పించేసింది. అటువంటి పండగ చేసుకునే దిశగా నీ కుమార్తెలు ఉండాలి, నీవు ఉండాలి, మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. మీ సంగతి అంతయు దేవునికి వినిపించే దిశగా మీరుండాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి వాక్య భాగమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ పొందునుగాక.